మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరాలు నాగరాజు బక్కనపాలెంలో నివసిస్తున్న పరిస్థితి. ఏదైతే గత నెల డిసెంబర్లో 9వ తారీఖున ఒక కనబడట్లేదని కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పిఎంపాలెం పోలీసులు దీన్ని హత్యాకోణంలో కూడా విచారించక అయితే కనుక వెలువడిన నిజం ఏదైతే ఉందో అది ఈరోజు శవంగా తేలిన పరిస్థితి. సతీష్ ఎవరైతే నాగరాజ్కి సోదరుడు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, దేనికి ఇంత కన్నీరు ముండరవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, అసలు కుటుంబ కలహాలు దీనికి కారణం ఏంటి? అదే ఇంకేముందన్న 9వ తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాం, కనిపించట్లేదని అన్నారు, నిలుపుతామని చెప్పారు. నేను మన పోయిన వారంలో ఇక్కడే ఉన్నా. ఇద్దరు కొడుకులు డాడీని ఏడ్ చేస్తారు చెప్పు. డాడీని ఒకరోజు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్ననేసి అన్నాడు. అతను మా అమ్మ వద్దనిసింది. మమ్మల్ని మా అమ్మ దగ్గర తీసుకొని వెళ్ళిపోతానని ఒక రోజు అన్నాడటమ్మా. అంటే నేను ఎవరిని పిల్లలే నీ అమ్మ దగ్గర వెళ్ళి అన్నదట. ఒక కొడుకు మాట్లాడతాడు, ఇంకో కొడుకు వీడికి మాటలు రావమ్మా. ఇక్కడ పింఛని కూడా లేదు. ఇలా కొట్టుకొని ఈ కొడుకులు పెట్టుకుని ఇలాగా అప్పులు చేసి కొడుకులు పెట్టుకొని బతికాడు. మా దగ్గర రాకంట. పెళ్ళి 14 సంవత్సరాలు అవుతుంది. అమ్మకు రూపాయి ఇవ్వలేదు. ఆడు బతికి ఆ పిల్లలతో ఆలు బతికారు. ఈ పిల్లలకి ఇప్పుడు ఎవరు చూస్తారు? ఆలు ముసలు. ఇలా జరిగింది. నా మొగుడు అమాయకుడు, నా కొడుకు అమాయకుడు. ఊళ్ళతో ఏ మాట్లాడినా ఏ పరస్కారం చేయమన్నా మీ ఇదే దయ. నాకు ఏ న్యాయం చేస్తారో నా మనవలకి, నాకు ఏ న్యాయం చేస్తారో